భారీ సినిమాలు రూపొందించడం సినీ పరిశ్రమలో తాజాగా ట్రెండ్గా మారిపోయింది. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ అవ్వగా ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ మూవీ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. అయితే ఈ తరహా రామాయణ ప్రాజెక్టు బాలీవుడ్లో 1990ల కాలంలోనే ప్రారంభించి 40% షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి రాగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాముడిగా ఈ రామాయణం తెరకెక్కే ప్రయత్నం జరిగింది. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. సోనాలి బింద్రే సీతగా, పూజా భట్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ కోసం సల్మాన్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. విల్లు, బాణంతో ఆయనున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ సమయంలో సోహైల్ ఖాన్, పూజా భట్ మధ్య ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సల్మాన్ తండ్రి సలీం ఖాన్ జోక్యం చేసుకుని పూజకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. దాంతో అలిగిన పూజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె స్థానంలో మరో నటిని తీసుకునే పరిస్థితి లేకపోవడంతో సినిమాను అర్ధాంతరంగా నిలిపేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టును మళ్లీ పునఃప్రారంభించేందుకు ఎంతో ప్రయత్నించారు. అయితే అనుకోని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఒకవేళ ఆ చిత్రం అయితే పూర్తయితే బాలీవుడ్ పౌరాణిక చిత్రాలకు సల్మాన్ ఒక మైలురాయిగా నిలిచేవారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో కెరీర్ను కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్గానే మురగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే భారీ యాక్షన్ సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సల్మాన్కున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ హోస్టుగా కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు.